హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. లోకేష్ గారు, మీరు ఇచ్చిన ఎన్నో హామీలలో వైజాగ్ స్టీలు ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని చెప్పింది కూడా ఒకటి. మరి దాని గురించి ఏం చేశారు? అందులో 33 భాగాల్ని ప్రైవేటీకరణ చేశారు. దీని గురించి మీ స్పందన ఏంటి అని వరదు కళ్యాణి గారు అసెంబ్లీలో అడిగితే దాన్ని ప్రైవేటీకరణ కాకుండా మీ పార్టీ వాళ్ళు ఎలా అడ్డుకున్నారో చెప్పకపోగా తిరిగి వరద కళ్యాణి గారినే మేము ఏమి చేయలేదు, మీ గవర్నమెంట్‌లో మీరు ఏం పీకారు అని మాట్లాడారు కదా లోకేష్ గారు. అదేమన్నా అంటే మా అమ్మగారిని అసెంబ్లీలో అవమానించారు, మా అమ్మగారిని అసెంబ్లీలో అవమానించారని మీ అమ్మగారిని మాటకు ముందు రాజకీయాలకి వాడుకొని పాలిటిక్స్ చేయడం మీ కూటమి నాయకులకి ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది. తీరా వైఎస్ఆర్‌సీపీ దాన్ని బయటపెట్టండిరా బాబు అంటే ఇంతవరకు బయటపెట్టిన దాఖలాలు కూడా లేవు. ఇక మీరు చెప్పిన హామీల ప్రకారం మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇవ్వాల్సింది 1000 మందికి, ఇచ్చింది 100 మందికి. మేమిచ్చేసినాం. గత గవర్నమెంట్ కన్నా మేము మెరుగైన పథకాలు ఇచ్చాము, ఇంకా ఎక్కువ మందికి ఇచ్చామని డప్పా కొట్టుకుంటారు. మీరిచ్చే పథకాల కన్నా ఆ పథకాలు ఇచ్చేదానికి మీరు చేసుకున్న పబ్లిసిటీ ఖర్చే ఎక్కువ ఉంటుంది. ఇంకా అసలు విషయంలోకి వెళ్తే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంటులో 3000 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని మీ నోటితోనే చెప్పి 300 కోట్లకి తీసుకొచ్చారు. పోనీ ఆ 300 కోట్లకైనా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటే అవి కూడా లేవు. పైగా లేని లిక్కర్ స్కామ్, జరగని లిక్కర్ స్కామ్ కి ఈడీలు, సిఐడీలు, సిబిఐలు ఎంక్వైరీ అనేసనని వైఎస్ఆర్సీపీ పార్టీకి పిల్లర్స్ గా ఉండేవాళ్ళని, వైఎస్ఆర్సీపీ పార్టీలో మీకు నచ్చని నాయకుల మీద ఈ లిక్కర్ స్కామ్ ని బలవంతంగా రుద్దేసి లోపల పెట్టించడం అయితే జరిగింది. ఏదో దేవుడి దయ వల్ల వాళ్ళు ఈ మధ్యనే బెయిల్ తీసుకొని కూడా బయట రావడం అయితే జరిగింది. ఇంకా నాకు తెలిసి ఈ లిక్కర్ స్కామ్ లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక్కరు ఉన్నారు. ఆయనకు కూడా ఈ రోజు రేపో బెయిల్ వస్తుందని అంటున్నారు. చూడాలి మరి. ఇక నా క్వశ్చన్ ఏంటంటే లోకేష్ గారు, మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో జరగని లిక్కర్ స్కామ్ మీద జరిగిందని చెప్పి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి అందరినీ అరెస్ట్ చేయించారు కదా. మరి ఈ రోజు మీ కూటమి గవర్నమెంట్ లో మీ కూటమి నాయకులు మీరే చేయించారని చెప్తున్నారు కొంతమంది. మరి దాంట్లో ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. ఒకవేళ అది నిజమే అయ్యుండొచ్చు కూడా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ పక్క ఏమి జరగాలన్నా కూడా సరే మీ అనుమతి లేనిదే జరిగే ఛాన్సే ఉండదు. అలాంటిది ఈ రోజు కొన్ని వేల లీటర్లు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ బయటపడింది. ఇలాంటి ఫ్యాక్టరీకి మీ సపోర్ట్ గాని, మీ నాన్నగారైన చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ గాని లేకుండా ఇన్ని వేల లీటర్ల కల్తీ మద్యాన్ని ఉత్పత్తి చేసి ఈ రాష్ట్రం అంతా డిస్ట్రిబ్యూషన్ చేయగలుగుతారా లోకేష్ నాయుడు గారు? లేదు కదా. మరి ఈ లిక్కర్ స్కామ్ లో మీకు మీ నాన్నగారికి కూడా సంబంధం ఉన్నట్టే కదా లోకేష్ నాయుడు గారు. మరి కాదని చెప్పి ఈ జనాల్ని నమ్మించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? దీన్ని కూడా తీసుకొచ్చే వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఆపాదించాలని చూస్తున్నారు లోకేష్ నాయుడు గారు? పైగా ఇన్ని వేల లీటర్ల మద్యాన్ని ఉత్పత్తి చేసి రాష్ట్రమంతా డిస్ట్రిబ్యూషన్ చేసిన వెధవల్ని వెనకేసుకొస్తూ వాళ్ళని అరెస్ట్ చేయనించకుండా మీ పార్టీ నుంచి తొలగించామని సింపుల్ గా చెప్పేస్తారేంటి? ఈ ఒక్కటి చాలదా లోకేష్ నాయుడు గారు? మీకు మీ పార్టీకి వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని? మీ పార్టీకి ఇలాంటి ముఠాతో ఎటువంటి సంబంధం లేనప్పుడు మీరు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయించలేదు? అలాగే ఈ రాష్ట్రంలోకి ఈడీలు ఎందుకు రావట్లేదు? సిబిఐలు ఎందుకు రావట్లేదు? విచారణ ఎందుకు జరగనీయట్లేదు? భయపడుతున్నారా లోకేష్ నాయుడు గారు? వీళ్ళందరూ వచ్చి విచారణ చేస్తే మీరెక్కడ దొరికిపోతారేమోనని? మీరు ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా సరే, జగన్ అన్న అయితే ఈ విషయాన్ని సస్తే వదిలిపెట్టాడు. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చినా సరే మీ అరెస్ట్ ఖచ్చితంగా జరుగుతుంది. లోకేష్ నాయుడు గారు గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే ఏం పీకుతాడు, ఏం చేస్తాడని మాట్లాడారు కదా లోకేష్ నాయుడు గారు. ఈసారి రానివ్వండి జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు దాకా చూసింది ఒక ఎత్తు, ఇంకా చూడబోయేది ఇంకొక ఎత్తు. మీలాగా అయితే అక్రమంగా అయితే ఉండదు. ఏది చేసినా కూడా సరే లీగల్ గానే ఉంటది. మీకు భయం ఎలా ఉంటుందో పరిచయం చేసే బాధ్యత మా జగన్ అన్న తీసుకుంటాడు. థ్యాంక్ యూ ఆల్. నా వీడియో నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ అయితే కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ.